నమస్తే అండి, మీ పేరేంటి? ఏం పేరు? పైడయ్యా. ఈ ఇల్లు మీదేనా? సొంత ఇల్లేనా? ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు. మీరిద్దరే ఉంటారు ఇంట్లో? ఎందుకని? మా చెల్లికి పెళ్ళి అయిపోయింది, అక్కడ ఉన్నారండి. మీ చెల్లికి పెళ్ళి అయింది. ఇంకా ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కదానే ఉన్నాను. నీవు నీ చెల్లి ఉన్నారా? మీ చెల్లికి పెళ్లి చేశారా? నీ వయసు ఎంత? నా వయసు నాకు తెలియదండి. చెల్లికి ఎంత? ఒక 40 అనుకుంటున్నాను. నాకు తెలీదా? నీకెన్ని ఉంటాయి కొన్ని? నాకు తెలియదండి. నా పుట్టిన డేట్ నాకు తెలియదండి. పుట్టిన డేట్ కూడా కావాలా ఏంటి? చెల్లికి పెళ్ళి అయింది కదా, నీకెందుకు కావలేదు? మా నాన్న మా అమ్మలో చేశారు. ఎవరికి? మా చెల్లికి. నీకెందుకు చేయలేదు? ఏదో సంబంధం వస్తే చేసుకున్నా అనేసి నేను ఊరుసుకోను. మరి వీళ్ళు చేసినారా? మా అమ్మ మా నాన్న చేస్తారు. ఇలా నేను చేసుకుంటున్నా, నా సంబంధం నాకు వచ్చిన సంబంధం మీరు వాళ్ళకి చేస్తారు. ఫోన్ సెల్లే నా సెల్లే కదా బతకనేది అని ఊరుకోండి. ఇంకేం చెప్తున్నా. నీకు వంట చేయడం వచ్చా? వచ్చు. ఏం కూరలు వండుతావు? కూర ఏవో దొండకాయ ఏదో కూర వండుకుంటున్నాను. రోజు అదేనా? రోజు దొండకాయనా? ఏదో మా పేదలకి ఏటు వండుకుని తేటండి. ఇప్పుడు నేను మీతో ఉండడానికి వచ్చాను. ముగ్గురం అవుతాం, పర్వాలేదా? పర్లేదులే. పర్లేదా? మన ఒక రోజు వంట చేస్తావా? ఏం చేయనా? తవడ బియ్యం పెట్టుకుని చాలు మన ముగ్గురికి సరిపోతుందా? నాకు చాలదేమో, మరి నేను కొంచెం ఎక్కువ తింటాను, పర్లేదా? ఎవరైనా ఏవో మేడమ్లు తింటే మాకేటే మేడం వచ్చేదాన్ని దండం పెట్టుకుంటూ ఉంటాము. ఒకరోజు కాదు, రోజు ఉంటాను. రోజుకి ఉండని మరి మీ అమ్మలు మీ నాన్నలు అంతే ఊరింటికి ఉండిపోయి మేము తేడు చెప్తుంది. మీకు అమ్మ ఎలా లేదు, నాకు అలాగే నాన్న లేడు, మరి చిన్నప్పుడు చనిపోయాడు. మా నాన్న అనుకోనండి, అనుకోని ఇక్కడే ఉన్నాండి. ఎందుకో పిచ్చి పిల్లలు ఎందుకు చెప్తున్నా ఆలోచించండి. మా అమ్మ లేదు, మా ఆయనకి తెలియదు, అమ్మాయికి ఏడు తెలియదు, ట్యాక్స్ ఎక్కడ పడుతుంది ఏడికే తెలియదండి. తాగుతాడు మీ నాన్న? ఏదో వాళ్ళకి వచ్చి తాగుతాడు, ఎక్కడ ముందు ఆడికే తెలియదు. ఎందుకు తాగుతున్నావు అని అడిగావా? నేను అడిగినా నా మాట ఎండ. ఎందుకు నాన్న తాకినానా, ఎందుకు మన రోజులు చూస్తే బాలు నాన్న, మొన్న మందు రోనా నాన్న అన్నాను. మొన్న ఒకటి ఇక్కడ మూతంట రత్నం, నోటంట ముక్కంట రత్నం పడిపోయింది, 2 సార్లు పడిపోయింది. అప్పటికి ఆ ధర్మడి కాడికి వదిన అందరూ వెళ్ళారు. అప్పుడు ఆ డబ్బులు అడిగి తెచ్చి అప్పుడు డాక్టర్ కాడ తీసుకెళ్ళారు. ఎంత అడిగి తెచ్చారు? 3000. ఏమండి, మీకు రాబడి తక్కువ, మీరు కష్టపడాలి. మీరు కష్టపడిన డబ్బులతో మళ్ళీ కొత్త రోగాలు తెచ్చుకోవడం అవసరమా? ఉన్న డబ్బులు ఏవో బాగా తినడానికి వాడుకోండి. మందు తాగితే ఏమీ ఆరోగ్యం కాదు, ఏదో టానిక్ కాదు. ఈ పిల్లకి మీరు ఏమైనా అయ్యారనుకో, ఈ పిల్ల పరిస్థితి ఏంటి అర్థమవుతుందా మీకు? ఆ పిల్ల మైండ్ సెట్ మీకు తెలుసు. మీకు తప్ప వేరే ఆధారం లేదు అమ్మాయికి. ఏం తోడయ్యా, అర్థమవుతుందా? మరి నువ్వు అలా ఉంటే తాగి పడిపోతే ఈ పిల్ల ఎక్కడికైనా వెళ్ళి చేస్తా చెప్పు. నువ్వన్నవాడు ఉన్నావు అనుకో, ఈ పిల్ల ఈ రోజుల్లో చిన్న పిల్లలకి సెక్యూరిటీ లేకుండా పోతుంది. వయసులో ఉన్న అమాయకురాళ్ళు. నువ్వనే తోడు, నువ్వు ఉంటేనే, నువ్వు ఆరోగ్యంగా తిని ఉంటేనే. తాగితే కాదు ఆరోగ్యం. నువ్వు ఎక్కడో తాగి పడిపోయావు అనుకో, నీ కూతురు ఒంటరిగా ఉంటుంది కదా. రోజులు బాగున్నాయా చెప్పు? ఏది తాగేసి పడుకొని బాధపడతావా? అదేనా బాధ? తాగితే ఏమొస్తుంది చెప్పు? నీకు మంచి హుషారు వస్తుందా? సర్లే, వీళ్ళందరూ చూస్తున్నారు, మళ్ళీ నిన్నేమనంటే నువ్వు ఫీల్ అవుతావులే. కానీ కాకపోతే చెప్తున్నా, అది ఆడపిల్ల ఉంది కదా, ఆడపిల్ల ఉంది కాబట్టి అమ్మ ఉంటే నీ అవసరం కొంత ఉంటుంది. అమ్మ లేనప్పుడు 2 అవసరాలు నువ్వే చూసుకోవాలి. ఎందుకు నువ్వు పెళ్లి చేయలేదో నీకు తెలుసు కదా. మరి అలాంటి కూతురికి నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. రావడమా, నీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? ఇక్కడ పెట్టండి. రావడమా, ఏమున్నాయి చూడు ఇందులో, నీకోసం తెచ్చాను. కొబ్బరి నూనె, షాంపులు, సబ్బులు, చింతపండు, పంచదార, బిస్కెట్ ప్యాకెట్, 3 బట్టల సబ్బులు. అవును, ఎంతవరకు చదువుకున్నావు? 4 వరకు చదివాను, మానేసాను. 4 వరకు చదివింది. ఇదేంటి? అది ఉప్మా నూక.
ఉప్మాను ఒక తెలిసిపోయింది, ఎలా తెలిసింది? మరి నేను చేసింది అదే కదండి చేస్తున్నా, మా నాన్న తెస్తారు కదండి. ఆహా. అయితే సరే, ఇవన్నీ నీకు కావాలి కదా. థ్యాంక్ యూ అక్క, ఇవన్నీ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. నాన్నకి ఇవ్వకు. ఉండి చెప్తున్నాను అక్క, మా నాన్నతో నేను ఉంటాను. మా నాన్న నేను దేనికి పడుకుపోతాను చెప్పు. మరి నాన్నకి ఇచ్చేది ఇక నాన్న సూపర్ కదా నిజంగా. ఆ? నువ్వేమంటావా అని ఊరికి నా నాన్నకి ఇవ్వకు అన్నాను నేను. సబాష్ సబాష్. చూసారండి మీకు మీ గురించి ఎలా చెప్పిందో. మీరు అంత బాగా చూసుకోవాలి మరి మీ కూతుర్ని. దీనికి మాత్రం వాడకండి డబ్బులు. జాగ్రత్తగా కాపాడుకోండి మీ పిల్లని. తోడమ్మా వెళ్ళరానా? ఇల్లక్క, థ్యాంక్ యూ అక్క.